స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 17 వచనాలు చూసుకున్నట్లయితే, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని పుట్టి తమ దర్శనములు చేసుకొని చల్లపోటను ఆదాము అతని భార్యను తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవాకు రాకుండా లోక చెట్ల మధ్యలో కాకుండా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరుగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుందని అని. అందుకే నీవు దిగంబరు అని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన దోషములు తింటువా అని అడిగారు. అందుకు ఆదాము, నాతో నుండి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలము నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటనగా స్త్రీ అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు ఇది చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు సమీపడదానివై నీ కడుపులో ప్రాపుచు నీవు బ్రతుకుతున్న దేవుడు మనుషుడు మరియు నీకు స్త్రీకి ఈ సంతానమును ఆది సంతానము వైరం కలిగేది. అది దాని మీద పడుతుంది వాటి మీద దేవుని స్తోత్రం. పరిశుద్ధుల తండ్రి, చదవబడిన భాగాన్ని దీవించి పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని వినగల చెవులు, గ్రహించగల మనసులో దయచేయండి. ప్రయాణం నుండి చిన్నారి ఇంటికి తల్లి కృపాహస్తం గమనించు. ఆ స్నాదన వాతావరణం దయచేయండి. వందనాలు స్తోత్రాలు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి సిలువల గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి సిలువ, ఆది సిలువ ఆకస్మికంగా జరిగినటువంటి సంభవం మాత్రం కాదు. అకస్మాత్తుగా దేవుడు ఏదో ఏర్పాటు చేసింది కాదు. ఇది దేవుడు అనాది సంకల్పం. మరి అనాదిలోనే దేవుడు ఈ ఏర్పాటును చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు సిలువ వేయబడక పూర్వమే ఒక సిలువ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం ప్రారంభంలోనే ఈ ప్రాచీన సిలువను గురించినటువంటి ప్రస్తావన ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి స్త్రీ సంతానం ఈ మనం చదివినట్టు ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనంలో, మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలిగేస్తుంది. అది నీకు తల మీద కొడుతుంది, దాన్ని ఎక్కడ కొడతావు. కనుక పాపంలో పడిపోయినటువంటి మానవుడికి రక్షకుడైనటువంటి యేసు ప్రభువు తండ్రి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆ వాగ్దానం ఏమన్నాడు ఇక్కడ? ఆయన స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు. స్త్రీ అనగా ఇక్కడ ఆ స్త్రీకి ప్రభువారు జన్మిస్తాడని. ఇక్కడ పురుషుడు అనే మాట ఎక్కడ కూడా కనబడలేదు. క్రీస్తు ప్రభువారు కన్యకు జన్మించడం అనే సంగతి ఇక్కడ చూపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానం స్త్రీ సంతానం కంటే దాని అర్థం ఏంటంటే, నీ సంతానం అంటే సాతాను సంతానం, స్త్రీ సంతానం అంటే యేసు ప్రభువారి యొక్క సంతానం అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె సంతానం అని రెండవదిగా చూస్తున్నాం. ఆమె సంతానం అంటే చూడండి, యెషయా ప్రవక్త 700 సంవత్సరాల పూర్వమే ఆయన దీన్ని రాసినట్టుగా చూస్తున్నాం. అది దేవుని వాక్యంలో సృష్టిలో నెరవేరింది. మత్తయి సువార్త
అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆమె కుమారుని కను తన ప్రజలను వారు కాకుండా ఆయనే రక్షించిన కనుక ఆయన యేసును పేరు పెడతారు. కనుక పాపులైనటువంటి మనుషులు విముక్తులు చేసి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుడు స్తోత్రం. యేసు ప్రభువు నాశనం చేయడానికి రాలేదు, శిష్ట రక్షణ చేయడానికి ఆయన రాలేదు. పాపి మానవం ఏం చేయడానికి వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు, కానీ పాపిని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నమ్మింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి గాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభువు శిలువ మీద ఏం చేశాడు? ఆయన యజ్ఞం చేయించాడు. శిలువ మీద మృతులంది 3వ నాడు ఏం చేశాడు? ఆయన తిరిగి లేచినట్టుగా చూస్తున్నాం. పాపిని రక్షించినప్పుడు ఎవరు అవసరమయ్యారండి? పాపరహితుడు అవసరమైనట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఆ పాపరహితుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మం, ఆయన జీవితం అంతా కూడా ఎలాంటిదంటే పాప రహితమైనట్టుగా చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు పాపరహితుడు అనే మాట మనం చూస్తాం. మూడవదిగా ఆమె యందు ఎవరు పుట్టారంట? యేసయ్య జన్మించాడు. ఆమె అంటే కన్యగా గర్భవతినటువంటి ఆమె గర్భంలో ప్రభువారు పుట్టినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ వంశావళి మనం కనపడుతుంది. ఏమా వంశావళి అంటే మరి మృతి పొందాను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒక ఆమెకు తప్ప అందరూ కూడా ఏమయ్యారంటండి? మృతి పొందినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆదాము వంశావళి మొదలుకొని ప్రజలందరూ ఏమయ్యారండి? మృతి చెందినట్టుగా చూస్తున్నాం. ఒక చిన్న పాప ఆదికాండం 5వ అధ్యాయం చదువుతూ ఇదంతా సమాధి తోటగా ఉందని అన్నారు. సమాధులు తోటలాగా మృతి పొందారు అని రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయం చూసినట్లయితే కనుక దేవుని పెట్టారా మరి కడపటి ఆదాము యేసు ప్రభువారు యేసుతో మనం అందరం కూడా తిరిగి అవుతామంటండి, జన్మించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మత్తయి సువార్తికుడు ఏం రాశాడు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఎవరు కన్నాడు? యాకోబును కానీ వంశావళి రాస్తూ యేసయ్య జన్మ దగ్గరకు వచ్చేటప్పటికి యోసేపు మరి యేసయ్య జన్మించాడని ఈ రాయక ఆమె యందు క్రీస్తునబడిన యేసు ప్రభు జన్మిస్తాడని మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో రాసినట్టుగా చూస్తుంది. అంటే తల్లిదండ్రులు ప్రమేయం లేనిటువంటి వాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఆయన పుట్టినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన జన్మలో కానీ కర్మలో కానీ ఏ పాపం కూడా లేనట్టు వాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఇంకే నేను చెప్పేది ఏంటంటే ఆదికాండంలో ఏముందండి? సిలువ. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివాం. ఎవరు చదివాం? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరము అది తల మీద కొట్టును, దాన్ని వాడి మీద కొట్టుకొచ్చి. అంటే ఇక్కడ సిలువకు అంకురాన్ని కూడా జరిగినట్టుగా చూస్తాం. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఇక్కడ ఏం ప్రారంభమైందండి? వైరం ప్రారంభమైందన్నమాట. శత్రుత్వం ప్రారంభమైంది. అయితే విజయం ఎవరికి కలిగిందండి? ఎవరు కలిగింది? స్త్రీ సంతానానికి కలిగినట్టుగా చూస్తున్నాం. చూడు దయచేసి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే
ఇక్కడ పౌరు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం దయచేసి చూడండి. సమాధానకర్తడు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద ఏకముగా ఏం చేస్తాడండి? చిత్తగా తొక్కించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? సమాధానకర్తడు దేవుడు. సాతాను ఎక్కడ పెడతాడండి? ఆయన బిడ్డలు ఏంటండి? మన కాళ్ళ కింద ఏం చేస్తాడండి? చిత్తగా తొక్కిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రతి దినం కూడా సాతాను మన పాదం కింద ఏం చేస్తూ ఉండాలంటే పొద్దున వేసినాడంటే దాన్ని తొక్కుతూ ఉండాలి. ఎప్పుడో ప్రభు ఏం చేశాడు? దాన్ని తొక్కేశాడు. మనం కూడా ఏం చేయమంటండి? దాని కొరత. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా స్త్రీ సంతానానికి ఆ సర్ప సంతానానికి ఏం కలిగినాడంటే వైరం కలిగింది. సిలువలో ఏం చేశాడమంటాడు? యేసు ప్రభు వారు ఏం చేశాడు? సాతాను యొక్క తల ఏం చేశాడు? చితుకు తొక్కాడు. సాతాను తల చితుకు తొక్కినప్పుడు కూడా అది ఇంకా ఏం చేస్తూ ఉంటుంది అనమాట అండి. పాము చంపేసిన తలకాయ చంపేసినా కూడా వాక్ ఏం చేస్తూ ఉంటారు? తాకుతో ఏమైనా చేయగలరా? చిన్నపిల్లలు కూడా తాకుతూ ఆడుకోవచ్చు కదండి. తాకుతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బెదిరిస్తూ ఉంటుంది. ఆయా మరి మనం భయపెడుతుంటుంది. ఆయా ఏదో రీతిగా మనం నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అది ఏమీ కూడా చేయలేదు. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి. ఎందుకంటే యేసు ప్రభువు ఆల్రెడీ దాన్ని ఏం చేశాడు? దానికి ఉన్న సాతాను బలవంతం కూడా ఏం చేసినట్టు ఆయన తీసివేసినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుడి బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము సిలువను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదం. చూడండి దయచేసి కీర్తన గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ కూడా సాతాన్ని ఎలాగ ఆయన చిత్తూరు ముఖ్యాడు ఇక్కడ రాష్ట్ర కీర్తన గ్రంథము 91వ కీర్తన 13వ వచనం. 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములను నాగుపాములను చూడగలవు, వదలు సింహములను భుజంగములను. దేవుని స్తోత్రం. మనం ఏం తొక్కుతాం అంటే సింహాన్ని తొక్కుతాం. కేవలం పక్కలమ్మ సింహాన్ని దొక్కుతాం. దేవుని స్తోత్రం. సింహం కూడా ఇక్కడ ఏ సింహం కనబడుతుందండి? మనం రింగేటండి సింహము కనబడుతున్నాం. కనుక నువ్వు సింహములను తొక్కెదవు, నాగుపాములను ప్రథమ సింహములను భుజంగములు ఏం చేస్తా ఉండండి? అనగదొక్కే ఆ గొప్ప శక్తి ఎవరికి ఇచ్చాడు? ప్రభువారు తన బిడ్డలకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడండి. కనుక ప్రథమ సింహములను తొక్కే గొప్ప అధికారం, సింహాలను తొక్కే గొప్ప అధికారాన్ని, గొప్ప పవరు ప్రభు ఎవరికి ఇచ్చాడండి? సిలువ ద్వారా ప్రభు మనకి ఈ గొప్ప అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక దేనికి కూడా భయపడవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సిలువ గురించి మనం నేర్చుకున్నాం. ఈ సిలువ మరి ఏదో కటాలుగా ఆకస్మికంగా వచ్చినటువంటి సంభవం కాదు. ఆదిలోనే దేవుడు దీనికి ఏం చేశాడు? అంకురార్పణ చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభువు స్త్రీ సంతానంగా పేర్కొనబడ్డాడు. సాతాను ఎవరండి? సర్ప
సాతాను. ఈ రెండింటికి బయలుతో ఉంటుంది. సరే, సాతానుడు ఇప్పుడు పాము ఉందనుకోండి, పాము ఎక్కడ కాటేస్తుందండి? ఎక్కడ కాటేస్తుంది? మడి మీద కాటేస్తుంది. ఈ దినాల్లో కూడా సాతాను గారు ఏం చేస్తున్నారంటే చాలా మంది దేవుని మందిరాలు రాకుండా, ప్రార్థనకు రాకుండా ఏం చేస్తున్నాడు? కాళ్ళ మీద వేసేస్తున్నాడు. ఎక్కడ వేస్తున్నాడు? చాలా మంది బాప్తిసం పొంది మార్పులు పొంది కూడా ఆదివారం రాలేకపోతున్నారు. మరి 2 దినాల్లో కూడా కొంతమంది రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే సాతానుడు ఏయో హృదయాల్లో ఏయో మరి పెట్టేశాడు, ఆయాసాలు పెట్టేశాడు, ఏయో భేదాలు పెట్టేసి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవుని మందిరాలు ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. అంటే ఎక్కడ కాచేస్తున్నాడు? దేవునితో నడవలసిన నడక మనం నడవకుండా ఎక్కడ కాదు కాళ్ళ మీద చేస్తున్నాం. అయితే మనము దేని మీద చేస్తున్నాం? దాని తల మీద పడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మీద కొడితే ఒక లాభం లేదు. దాని బలం ఎక్కడుందండి? దాన్ని యేసుప్రభువు సిలువ ఏం చేశాడు? దాన్ని తల మీద కొట్టి దాన్ని ఏం చేశాడు? మన కాళ్ళ కింద పెట్టేశాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి మనం భయపడవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 దినాలే కాదు, ప్రతి దినం కూడా మనం దేవునితో ఏం చేయాలంటే మనం నడవాలని, సాతాన్ని యేసుప్రభువు ఎలా జయించాలో జయించాలని ఆయన శిలువలో మన కోసం తన పవిత్ర రక్తాన్ని చిందించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకోండి. ఏ పాట పాడతాం? సిలువ చెంత ఏనాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత ఏనాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి ఇంకా 9 దినాలు మాత్రమే ఉంది. మనం ప్రభుని శిలువని మన గృహాల్లో కూడా శిలువని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కువగా ప్రభు ప్రార్థనలో ఉందాం. ఈ 40 దినాలు కూడా మనం సరి చేసుకోవాల్సిన ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్ని కాలాలు శ్రమ కాలాలు ధ్యానించినా మన హృదయాన్ని యేసు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకోకపోతే ఇలాంటి ఎన్ని చేసినా కూడా ఏ ప్రయోజనం కూడా లేదని. సరే, కనుక ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనలో ఉన్న కక్షలు, మనలో ఉన్న భేదాలు, మనలో ఉన్నటువంటి సమస్తం కూడా క్రీస్తు రక్తాన్ని కడిగి వేసుకొని మనం ప్రభు వలె ఆయన సిలువను మోసుకుంటూ ప్రతిదినం కూడా ఆయన ఇంకేమైనా మనం వెంబడిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడు గాక. దేవుని మాటలు తీర్చుగాక.